అసలు నీళ్ళ విషయంలో మీకు ఒక క్లారిటీ ఉందా? అసలు నీకు ఏ ప్రాజెక్టు ఏ బేసిన్లో ఉన్నదో తెలియదు. దేవాదుల గోదావరి నది గిట్లా గిట్లా పోతుంటుంది. గోదావరి ఇట్లా గోదావరి పోతుంటే ఇక గోదావరికి ఆనుకోనే ఉంటుంది. దేవాదుల గోదావరి నదికి ఆనుకోనే గోదావరి నదిలోనే ఉంటుంది. దేవాదుల ఏ ఏ ఏ బేసిన్లో ఉంది? గోదావరిలోనే కదా అంట. ఏం చెప్పాలి? నీకు వచ్చిన డౌట్ అది, అదొక సిల్లీ డౌటు. దానికి మళ్ళీ నువ్వు అడగడము, ఆ ఆదిత్యనాథ్ దాస ఆయన ఎవరు ఆయన చెప్పడం. బనకచెర్ల ఏడుందో తెలియదు, దేవాదులో ఏడుందో తెలియదు, ఏ ప్రాజెక్ట్ ఏముందో తెలియదు, అసలు వీళ్ళు పెద్ద కథ ఏం చేస్తున్నారో తెలియదు. ఈ బనకచెర్ల పేరు మీద నాగార్జున సాగర్ కుడి కాలువను ఎంత పెద్దగా పొక్క కొడుతున్నారో తెలియదు. ఆ అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఇట్లా ఎన్ని రోజుల నుంచి మొత్తుకుంటున్నాం. వి ప్రకాష్ గారు, అలాగే శ్రీధర్రావు దేశపాండే గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు, ఇంకా చాలామంది నీళ్ళ మీద ఎంతమంది మొత్తుకుంటారు. హరీష్ రావు గారు, నిరంజన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా అదే తెలంగాణ నీళ్ళు పోతున్నారని ఆయన కుట్ర చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, చంద్రబాబు అడుగులకు మడుగులొత్తినట్టు మాట్లాడుకుంటా మీరు ఆయనకు మా అడుగులకు మడుగులొత్తున్నది ఆయనను జోకుతున్నది మీరు కదా. ఇంకా కూడా సోయిలకు రాకపోతే ఎట్లా అండి? రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు? నిన్న ఆ నీళ్ళు ఒక్కటే ఉన్నాయంట, ఆ నీళ్ళ మీద ఒక్కటే ఇంకా పార్టీ బతికించుకోవాలంట, ఆ నీళ్ళ మీద ఒక్కటే ఆ కేసీఆర్ పార్టీ బతకాలంటే ఇంకా నీళ్ళు ఒక్కటే అండగా ఉన్నాయంట అని చెప్పేసి ఏదో మాట్లాడతారు. ఇదే దీంట్లో నైట్ మనం కౌంటర్ గేట్ ఇచ్చినాం. ఆ నీళ్ళ హక్కులను కాపాడుకోవడం కోసము ఈడ పార్టీ రాజకీయం కనపడతా ఉందా? మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేది ఒకటే పార్టీ. మీ 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 సన్నాసులకు ఆ సోయి ఉండదు. కాంగ్రెస్ వాళ్ళకి ఎంతసేపు ఉన్నా ఈని పైరవేయదాం, వానికి మూటలు మోద్దాం, పదవులు కాపాడుకుందాం, పదవులు తెచ్చుకుందాం, కుర్చీలు కాపాడుకుందాం అనేటువంటి సోయి తప్ప మీకు తెలంగాణ సోయి ఉందా? అనడన్నా ఇలా నీళ్ళ గురించి మాట్లాడేంత మొగోళ్ళా మీరు? గోదావరి బంకంచెర్ల రేవంత్ రెడ్డి వచ్చి మొదలుపెట్టి గోదావరి బంకంచెర్ల గోదావరి నది జలాల మీద గోదావరి బంకంచెర్లలో గోదావరి జలాలను అందరి నీవాకు బంకంచెర్ల ద్వారా తరలించ గోదావరి బంకంచెర్ల ప్రాజెక్టు మీద నువ్వు చర్చకు రా. గోదావరి బంకంచెర్ల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాం. సార్ అది బంకచెర్లనో వంకచెర్లనో కాదండి, అది బనకచెర్ల. ముందు ఆ పేరు వలకడం నేర్చుకోరి. ఆ పేరు ఏందో చెప్పురు. మొన్న ఎవరో ఉండేగా ఆయన పేరు ఏం పేరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆకు తెలవని పోకు తెలవని పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన కూడా వచ్చి బంకచెర్ల బంక అని ఆయన మాట్లాడబడితే నువ్వు బంక 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 అని నువ్వు మాట్లాడబడితే. ఆ బంకచెర్ల వంకచెర్ల తింకచెర్ల ఇవన్నీ కాదు, బనకచెర్ల. అది ఏడ ఉందో తెలుసుకోరి ముందు. దాని ప్రాజెక్ట్ కథ ఏందో తెలుసుకోండి ముందు. చర్చిద్దాం దా అంట. పేరు వాళ్ళకనికి రాదు, ఆ పేరు ఏడుందో తెలియదు, అదేందో చర్చిద్దాం రా అంట. గిదే మరి మేకపోతు గాంభీర్యం అంటే. పెట్టండి బాజాప్తా అసెంబ్లీ పెట్టండి. అసెంబ్లీలో బీఆర్ఎస్ తరఫున మాట్లాడుతోళ్ళకి అవకాశం ఇవ్వండి. అలాగే కాంగ్రెస్కి వెళ్ళి ఎవరు డైవర్ట్ చేయకుండా సబ్జెక్టు మాట్లాడండి. బీజేపీలకు అవకాశం ఇవ్వండి. ఆ బీజేపీలు ఇంకా మొదలుద్రపోతురు, వాళ్ళకి ఇంకా సోయలేదు ఆ నీళ్ళ మీద. బండి సంజయ్కి నీళ్లు తెలియదు, అరవింద్కు నీళ్లు తెలియదు, అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు నీళ్ళ సోయి తెలియదు. ఎంతసేపు ఉన్న వాళ్ళది బొట్టు బోనం ముచ్చట తప్ప ఇంకోటి ఉండదు. ఎంతసేపు ఉన్న ఆ హిందువులను రచ్చగొట్టాలి, ఓట్లు వేయించుకోవాలి, ఇదే సోయాలది. తెలంగాణ సోయాలకు అసలు ఉండనే ఉండదు. బరాబర్ మళ్ళా ఒక నీళ్ళ ఉద్యమం వస్తుంది బిడ్డ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ఆ నీళ్ళ తాకిడిలో ఆ నీళ్ళ దాంట్లో నువ్వు కొట్టుకపోక తప్పదు. నీ పార్టీ నువ్వు కాళేశ్వరం మీద చిల్లర రాజకీయాలు స్టార్ట్ చేశారు కదా, ఇప్పుడు అదొక కొలిక్కి వచ్చింది. ఇప్పుడు నీళ్ళ మీద మీరు మీ అలసత్వం అంతా కూడా ఆ నీళ్ళ ఉద్యమం. బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక ఎవడు లేడు దమ్మున్నోడు తెలంగాణలో, దమ్మున్న మొగోడు ఎవడు లేడు, నీళ్ళ హక్కులను కాపాడుతాడు ఎవడు లేడు, జల హక్కులను మన తెలంగాణ నీటి హక్కులను కాపాడేటోడు ఎవడు లేడు. దానికోసం మీరు ఏం చేయండి, ఒక జల విధానాన్ని రూపొందించండి, ఒక జల ఉద్యమాన్ని రూపొందించండి. యావత్ తెలంగాణ సమాజం వెనకాల ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి నేను ఇదే అప్పీల్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ సోయి ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఇంగితం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ మీ పార్టీలు మీరందరూ మంచిగానే ఉంటారు. ఒకరి అధికారం బాగుంది, ఇంకొకరి అధికారం.
ఇక్కడ హక్కులు కోల్పోయిన తర్వాత, ఇక్కడ మన నీళ్ళను కోల్పోయిన తర్వాత తిప్పలు పడేది రేపటి నాడు తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం. సో కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ నీళ్ళ మీద సోయినటువంటి వి ప్రకాష్ గారో లేకపోతే మిగతా శ్రీధరరావు దేశపాండే గారో ఇలా పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంచెం ఈ నీళ్ళ మీద సోయి కల్పించేటువంటి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేయండి. ఒక జల విధానాన్ని రూపొందించండి. రేవంత్ రెడ్డితో కాదు, ఆయనతో ఏం అయ్యేది ఉండదు. ఉట్టిగానే ఇట్లనే పొరంబోకు ముచ్చట్లు చెప్పుకుంటా మన చంద్రబాబు నాయుడుకు మంచి చేసేటువంటి కార్యక్రమం మాత్రం చేస్తాడు ఆయన. తెలంగాణోడు కాదు, తెలంగాణ రక్తం ఆయన దాంట్లో ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ నీళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేయడు. ఇక బీజేపీ అంటావా, దానంతా పనికిమాలిన పార్టీ, దానంతా బేవర్సు లోఫర్ పార్టీ ఇంకోటి ఉండదు. అలా ఉన్నటువంటి నాయకులు కూడా ఇంకా అంతకంటే దారుణం. నీళ్ళు కానీ గోస కానీ పట్టదు వాళ్ళకి. ఎన్నికలు రాగానే ఈ సోషల్ మీడియాలో వాలిపోతారు, మొత్తం నార్త్కి వెళ్ళి దిగిపోయి ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఆదివారం సోమవారం ముచ్చట్లు చెప్పి ఓట్లు వేయించుకుంటారు అంతే. వాళ్ళు నీళ్ళ సోయి తెలంగాణ హక్కుల కోసం కొట్లాడుతున్నటువంటి వాళ్ళు కేవలం బీఆర్ఎస్లో కనపడతా ఉన్నారు. వాళ్ళు మాత్రం కొంత ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోండి, హక్కులను కాపాడే ప్రయత్నం చేయండి, ఒక ఉద్యమాన్ని రచించండి, జల విధానాన్ని రూపొందించండి. తెలంగాణ సమాజాన్ని, ప్రధానంగా తెలంగాణ యువతకు, తెలంగాణ రైతులకు, ఈ రెండు వర్గాలను మీరు ఆకట్టుకోండి. ఈ రెండు వర్గాలకు వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఇవాళ నాగార్జున సాగర్ కుడి కాలువ మరొక పోతిరెడ్డిపాడు కాబోతా ఉన్నది. పోతిరెడ్డిపాడు ఎట్లయితే పొక్క పెద్ద కొట్టుకుంటూ పోయిండ్రో ప్రభుత్వాలు మారుతున్నా కొద్ది ఏపీలా, ఇప్పుడు నాగార్జున సాగర్ కుడి కాలువను కూడా 33,000 క్యూసెక్లకు దాన్ని పెద్ద చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒకసారి నేను మీకు అది కూడా చూపిస్తా, ఎంత దుర్మార్గంగా జరుగుతూ ఉందంటే. అన్న మేధావులు ఏడవండుకుర్రు, అన్న మేధావులు కోదండరామరెడ్డి ఏడ ఉన్నాడు, తెలంగాణ విట్టలు పృథ్వీ ఇప్పుడు ఏడున్నారు, వాళ్ళకి తెలిస్తేగా మొత్తం ఇదంతా ముచ్చట. కోదండరామరెడ్డికి ఏం తెలుసు చెప్పు? మన బనకచెర్ల చూడండి, మన నాగార్జున సాగర్లో ఇక్కడ చూడండి ఒకసారి, నాగార్జున సాగర్లో 0 కిలోమీటర్ నుంచి 80 కిలోమీటర్ దాకా కెనాల్ను వెడల్పు చేస్తూ ఉన్నారు, వైండింగ్ చేస్తూ ఉన్నారు. దేనికి చేస్తూ ఉన్నారు? దేనికోసం చేస్తూ ఉన్నారు? ఈ ప్రాజెక్టులో ఇది పెద్ద కుట్ర. ఇది హైదరాబాద్కు నీళ్లు కూడా రావు, హైదరాబాద్కు కనీసము నీళ్లు కూడా రావు. నీళ్లు రాకుండా చేసేటువంటి ప్రయత్నం ఇదంతా కూడా. ఇంకో ఈ రకంగా హెల్ప్ చేసుకుంటూ పోతున్నటువంటి ప్రయత్నం కనపడతా ఉన్నది. సో కాబట్టి జల హక్కులను, జల విధానాన్ని, జల ఉద్యమాన్ని కూడా రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా మాట్లాడుతూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి, చాలా విషయాలు చెప్తా ఉన్నాడు కదా. ఇవన్నీ కూడా ప్రజల ముందు నివృత్తి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. సో కాబట్టి ఈయన మాట్లాడేటువంటి మాటలు ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం గమనిస్తూనే ఉన్నది.